హలో, నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం మాట్లాడదామంటే, ఒక ఫ్రాక్చర్ అయింది అనుకోండి సపోజ్, దానికి సర్జరీ చేసినాం, లేదంటే సర్జరీ చేయకుండా కట్లో పెట్టినాం. దాన్ని అతుకుతుందా లేదా ఎట్లా మానిటర్ చేయాలి అంటే ఎక్స్రేస్ ద్వారా కానీ దీని ద్వారా కానీ ఎన్ని డేస్కి ఒకసారి ఎక్స్రేస్ తీయాలి. సో ఇవన్నీ మనము ఎట్లా మానిటర్ చేయడం అనేది నాట్ అన్ ఈజీ థింగ్. అంటే అతికిపోయిందా లేదా అని ఎక్స్రే చూపిస్తే ఎన్నోసార్లు మనకు తెలియదు. సో మనం ఎట్లా మానిటర్ చేయాలంటే, ఫస్ట్ థింగ్ ఏ ఫ్రాక్చర్ అయినా కూడా మనకి ఇనిషియల్ ఎక్స్రే కావాలి. ఫస్ట్ ఫ్రాక్చర్ ఏ ప్యాటర్న్ ఉంది అదనేది. సెకండ్ థింగ్ ఏంటంటే, సపోజ్ సర్జరీ చేసిర్రు, ఐదర్ కాళ్ళ రాడ్ వేసిర్రు, అంటే ప్లేట్స్ స్క్రూస్ వేసిర్రు అంటే సర్జరీ ఇమీడియట్ తర్వాత ఎక్స్రే మనకి ఇంప్లాంట్స్ ఏ పొజిషన్లో ఉన్నాయి, ఫ్రాక్చర్ ఏ పొజిషన్లో ఉంది, స్టేబుల్గా ఉన్నాయా లేవా. సో దిస్ ఇస్ ఫస్ట్ మనకి సర్జరీ అయిన తర్వాత. సెకండ్ థింగ్ ఏంటి అంటే, మనకి సర్జరీ అయిన తర్వాత కూడా ఫ్రాక్చర్ అతకాలి. ఎందుకంటే మనం ప్రీవియస్గా డిస్కస్ చేసినట్టు సర్జరీ ద్వారా మనం ఓన్లీ బోన్స్ని ప్లేస్లో పెడుతున్నాం. బోన్స్ని అతికిచ్చేది సెల్ఫ్ మన బాడీని. సో అతుకుతుందా లేదా డిసైడ్ చేయడానికి ఏంటి అంటే, ఒక రిపీట్ ఎక్స్రేస్కి చేస్తారు కొన్ని డేస్కి. సో ఫస్ట్ ఎక్స్రే యూజువల్లీ ఎప్పుడు చేస్తామంటే మనం 6 వీక్స్కి చేస్తాం. సో ఈ 6 వీక్స్ ఎక్స్రేలో మనం చూసేది ఏంటి అంటే, మైల్డ్ ఏమైనా క్యాలస్ లాంటిది ఫామ్ అవుతుందా, అండ్ ఇంకోటి మనకి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మనకి స్క్రూస్ లూజ్ అవుతున్నాయా, ఊడిపోతున్నాయి, ఇంప్లాంట్ ఏమైనా ఎదిగిందా, ఇంప్లాంట్స్ మంచి పొజిషన్ ఉన్నాయి. సో ఫస్ట్ ఎక్స్రే 6 వీక్స్కి ఉంటుంది మనకు మానిటర్ చేసేది. సెకండ్ ఎక్స్రే 12 వీక్స్కి ఉంటుంది. సో ఈ యూజువల్ టైంలో మనకి ఏంటి అంటే, మనకి ఫ్రాక్చర్ అతుకుతుందని లేదని మనకి ఫ్రాక్చర్ బోన్ నుంచి సరౌండింగ్ ఎడ్జెస్ నుంచి న్యూ బోన్ రావాలి. దట్ ఈస్ కాల్డ్ క్యాలస్ ఫార్మేషన్ ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే, కొన్నిసార్లు అస్సలు గ్యాప్ లేకుండా కంప్రెస్ చేసి పెడితే కొంచెం స్క్లిరోటిక్ అంటే కొంచెం వైటిష్గా అనిపిస్తుంది హీలింగ్ బోన్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, మనకి అతకకపోయే సైన్స్ కొన్ని ఉంటాయి. అంటే సపోజ్ బోన్ తిన్నబడిపోతుంది, లేదంటే చాలా థిక్ అవుతుంది కానీ మధ్యలో సిగ్నిఫికెంట్ గ్యాప్ ఉంది. సో ఇవి ఉంటే నాన్ యూనియన్లోకి వెళ్తున్నట్టు. సో ఈ సైన్స్ కూడా మనకి ఎక్స్రేస్లో తెలుస్తాయి. సో యూజువల్లీ మనకంటే డైలీ ఎక్స్రే తీపిచ్చి అతుకుతుందా లేదా అంటే మనకి వీ కెనాట్ టెల్ ఎనీథింగ్. సో యూజువల్లీ ఈ టైం కన్నా ముందు ఎక్స్రేస్ ఎవరికి తీస్తారంటే, సమ్వాట్ ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకునే వాళ్ళకి. సపోజ్ మనకి స్క్రూస్ ఏమైనా ఇరిగిపోయినాయి అనిపిస్తే, ఇంప్లాంట్ ఏమైనా ఫెయిల్ అయింది అనుకుంటే, మళ్ళీ ఏమైనా ఇంజురీ అయితే ఆ టైంలో మనకి రిపీట్ ఎక్స్రే మధ్యలోనే తీయొచ్చు. సో యూజువల్లీ 6 వీక్స్కి ఫస్ట్ ఎక్స్రే, ఫాలోడ్ బై 12 వీక్స్కి సెకండ్ ఎక్స్రే, అండ్ దాని తర్వాత కూడా ప్రోగ్రెస్లో ఉంది అంటే మనకి మంత్లీ ఒక ఎక్స్రే తీయగలుగుతాం. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మనకి వన్ ఆఫ్ ద ఇండికేషన్స్ ఫ్రాక్చర్ అతకపోయేకి మనకి కాలు మీద వెయిట్ వేస్తుంటే పెయిన్ ఉండడం. సో పర్సిస్టెంట్లీ పెయిన్ఫుల్ ఉంది అంటే మనకి అది కూడా ఒక సస్పిషన్. లైక్ సమ్టైమ్స్ ఎక్స్రేలా మనకు క్లియర్గా ఉండదు అతికిందా లేదా అని. సో అటువంటి సిచ్యువేషన్స్లో మనం పెయిన్ బట్టి కూడా మనం డిసైడ్ చేయాలి లైక్ అతకలేదని. సో ఎక్స్రేస్లో కూడా మనకి డిఫికల్టీ ఉంటే సమ్ టైమ్స్ సిటీ స్కాన్ తీసి చూడాల్సి వస్తుంది, ఆ క్యాలస్ బ్రిడ్జింగ్ తరువుగా ఉందా లేదా అని. ఎందుకంటే ఎక్స్రేస్లో క్లియర్గా చెప్పలేము మనం. సో ఇవి మనకి ఎక్స్రేస్లో యూనియన్ అసెస్ చేయడానికి. సమ్ టైమ్స్ కంప్లీట్ తరో యూనియన్ ఉంటుంది, మనకు థిక్ సాలిడ్ క్యాలస్ ఉంటుంది, అసలు డౌటే ఉండదు యూనైట్ అయినట్టు. కానీ సమ్ టైమ్స్ మనకు కొద్ది డౌట్స్ ఉంటాయి. మనకి సపోజ్ ఫ్రాక్చర్ చిట్లిపోయింది, మనకు ఒక కార్టెక్స్ అతికింది, ఇంకో సైడ్ యూనియన్ కొంచెం డౌట్ఫుల్గా ఉంది అంటే అటువంటి టైంలో వేరే ఇన్వెస్టిగేషన్స్ అండ్ పేషెంట్ క్లినికల్ పారామీటర్స్ అంటే పెయిన్ బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి ఫర్దర్ ఎక్స్రేస్ ఎప్పుడు తీయించాలని. థ్యాంక్ యూ.